హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను తీసుకున్న క్లాత్ రెండు ఒకే రకంగా ఉన్నాయండి. ఇదేంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ముక్కల చీరలు అంటారు కదా, 2 పీసెస్ ఇలా మిగిలిపోయిన పీసెస్ లాగా వస్తాయండి ఈ ముక్కల చీరలు అనేవి. ఇవి 100 రూపీస్, 150 రూపీస్, 120 రూపీస్, 200 రూపీస్లో ఈ ముక్కల చీరలు అనేటివి అవైలబుల్గా ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ముక్కల చీరలకి ఇలా 2 క్లాత్స్ అయితే వస్తాయి. ఇందులో వచ్చేసి బ్లౌజ్ అనేది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను తీసుకున్న ఈ శారీలో అయితే బ్లౌజ్ అయితే రాలేదండి, ఓన్లీ అంతా కూడా ఒకే విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఒక పీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి క్రాస్ ఎక్కువగా వచ్చింది. ఈ క్రాస్ వచ్చిన సైడ్ మనము లోపల వైపుకు పోయే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా ఉండే సైడ్ మాత్రం మనం శారీని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ పీస్ని కూడా చూపిస్తున్నాను, చూడండి. ఓపెన్ చేసి చూడండి, ఒక సైడ్ వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి 2 పీసెస్గా వస్తుందండి. మనకి ఎంత లెంత్ కావాలి అనేది చెక్ చేసుకుని కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఈ శారీలో ఉండే క్రాస్ని మనం తీసేసుకోవాలి. ఇంకొకటి, వీటికి ఉల్టా ఫల్టా అనేది మనము చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ క్రాస్ అనేది మనకు ఒక సైడు చూడండి ఇలా ఒక చిన్న ముక్కని ఇలా కటింగ్ చేసుకొని ఈ పీస్ని ఇలా పెట్టుకొని, ఇది సాఫ్ట్ క్లాత్స్కి అయితే ఈ విధంగా చీరలో ఉండే ఎంత క్రాస్ అయినా సరే ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇలా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది స్ట్రైట్గా వస్తుంది మనకి ఇలా పట్టుకున్నప్పుడు. దీన్ని చెక్ చేసుకునేది కూడా ఈ విధంగానే, ఇలా మనం కట్టుకుంటాం కదా, ఈ కట్టుకునే విధంగానే ఇలా స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఇలా తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఇలా స్ట్రైట్ తీసుకున్న తర్వాత మనం ఈ 2 శారీస్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ని ఇలా లోపల భాగం, ఇది వచ్చేసి లోపల భాగము, ఇటు సైడ్ ఇది వచ్చేసి లోపల భాగము, ఈ విధంగా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక 1 ఇంచ్ టు 1.5 ఇంచ్ లోపలికి కుట్టు అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 1 ఇంచ్లో కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూడండి, చూడండి ఇటు సైడ్ ఈ క్లాత్ను కూడా జారిపోకుండా మనము ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా వెయిట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే జారిపోతే ఇక్కడ క్రాసెస్ అనేది వస్తుంది, మనకు క్రాస్ అనేది వస్తుంది. దానికోసం ఇలా కొంచెం వెయిట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ లోపలికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది కూడా స్ట్రైట్గా చేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు నచ్చితే మీరు డబల్ స్టిచ్చింగ్ అయినా చేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ స్టిచ్చింగ్ అనేది చేశాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఇలా 2 పీసెస్ ఇలా వస్తాయి కదా, ఈ స్టిచ్చింగ్ లైన్ నుంచి క్లాత్ని ఇలా సపరేట్గా తీసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి.
ఈ విధంగా స్ట్రైట్గా అనేది తీసి ఎక్స్ట్రా ఈ క్లాత్ని మనము ఇలా 1/2 ఇంచ్కి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపలికి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా ముడతలు లేకుండా లోపలికి ఈ అంచు మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా వస్తుంది. పై భాగాన ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా పూర్తిగా వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా పట్టుకొని మనం కుట్టుకున్న కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ కింది భాగంలో ఉండే ఈ క్లాత్ని ఇలా నీట్గా ఫిట్గా అనుకోవాలా, లేకపోతే బుడిపిల్ వస్తుంది. కాబట్టి ఈ క్లాత్ని ఇలా 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకొని పైన వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పై భాగాన్ని ఎలా వస్తుందంటే చూడండి, ఇలా వస్తుంది మనకు కుట్టు అనేది. మనం కుట్టినట్టు కనిపించదు, ఎందుకంటే ఈ డిజైన్స్ మధ్యలో అసలు ఎప్పుడు కనిపించదు కుట్టు అనేది. చూడండి, ఈ విధంగా వస్తుంది లైన్. చూడండి, ఇలా ఈ విధంగా ఇలా ముక్కల చీరల్ని జాయింట్ చేసుకునే ప్రాసెస్ ఇదండి. ఇప్పుడు ఇది సాఫ్ట్ క్లాత్స్కి మాత్రమే ఈ ప్రాసెస్లో క్రాస్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 చీలికలు ఉన్నాయి కదా, ఈ 2 చీలికల్ని ఇలా పట్టుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇవి సాఫ్ట్ క్లాత్ కాబట్టి క్రాస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనకు. చూడండి, ఇలా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి క్రాస్ హెవీగా ఉంది. చాలామంది క్రాస్ ఎక్కువ పోతుంది, శారీ తక్కువ వస్తుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మేమేం చేయలేమండి. ఎందుకంటే క్రాస్ అనేది శారీలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే వస్తుంది. క్రాస్ ఎంతవరకు ఉంటే అంతవరకు క్రాస్ని తీసేసుకొని మనం శారీని అనేది యూస్ చేసుకోవాలి. ఇందులో చూడండి, సుమారుగా ఎక్కువగానే వచ్చింది క్రాస్. ఇలాంటప్పుడు క్లాత్ ఎక్కువగా ఉన్న సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ మనకు తక్కువగా ఉంది కదా, ఇక్కడి నుంచి చూడండి ఇటు సైడ్ తక్కువ ఉంది క్రాస్. ఈ తక్కువ ఉన్న సైడ్ నుంచి ఇలా కొద్దిగా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా 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 కొద్దిగా క్లాత్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ తక్కువ ఉండే సైడు, అటు సైడు ఎక్కువగా ఉంది క్రాస్. మనం ఎంత తీసినా సరే అది రాదనమాట. అందుకోసం ఇలా తక్కువగా ఉండే సైడు ఇలా ఒక చిన్న కటింగ్ అనేది తీసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అటు సైడ్ ఎంత వరకు క్రాస్ అనేది ఉంటుందో మనకి అంతవరకు ఈ పీస్ అనేది స్ట్రైట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం ముక్కల చీరల్ని మనం ఒక శారీగా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ ఇదండి. చూడండి ఒకసారి, ఇలా ఒక సైడ్ నుంచి ఇలా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర. ఈ విధంగా ముక్కల చీరల్ని మనం శారీస్గా మార్చుకునే ప్రాసెస్ ఇది.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.